హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మీరు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. మన లైఫ్ 80 to 90% మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా. ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా, పేరు బలం అంటారు. పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది, పేరు బాగోకపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పేరు ఎలా ఉన్నది, అలానే చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పచ్చు. అలానే ఫేస్ రీడింగ్, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లో కూడా మన 100 years మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి, దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి. ఓకే. తర్వాత మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు. ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది. అలానే ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను. నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సార్, నార్మల్గా పెళ్లి చేసుకునే డేట్ ఉంటుంది కదా, అది అదైనా కానీ వాళ్ళిద్దరికి సంబంధించి కానీ అన్నీ అంటే డేటు, నెల, సంవత్సరం అన్నీ చూసుకొని చేయాలా, లేకపోతే అంటే ఏమైనా మిస్కమ్యూనికేషన్ అవుతుందా చేయకపోతే? అలా డేట్ ఆఫ్ బర్త్ అనేది మన పుట్టిన డేట్ని బట్టి డేట్ చూసుకుంటామమ్మా. డేటు మంత్ ఇయర్ కలిపితే డెస్టినీ, అదే మనల్ని శాసిస్తుంది. మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది శాసించేది డెస్టినీ, టోటల్ లైఫ్ని. మ్యారేజ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ డేట్ చూసుకుంటాం. ఈ 5, 8 ఏంటి అనేది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా అని ఇక్కడ చూసుకుంటాం. ఇక్కడ దొరికిపోయాడు అనుకో ఆపేస్తాం మ్యారేజ్ డేట్, అది కాదు ఇంకోటి అని. ఇక్కడ దొరకలేదనుకో ఇక్కడ మంచి డేటే ఉంది కాబట్టి డేటు మంత్ ఇయర్కి వెళ్తాం. టోటల్ కూడా బాగుండాలి, ఎందుకంటే వాళ్ళు రేపు పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట కదా, అక్కడ టోటల్గా చూడాలి. ఆ టోటల్గా 5 కానీ 8 కానీ వచ్చిందనుకో ఆపేస్తాం. మరలా అక్కడ కూడా చూసుకోవాలి, ఇక్కడ డేట్లో చూసుకోవాలి, అక్కడ చివరిలో కూడా డెస్టినీలో కూడా చూసుకొని ఏ డేట్ మంచిగా ఉందో చూసుకొని అది ఇవ్వాలి. ఇక్కడ నేను అనేది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వలన ఏం కాదండి, జీవితం బాగుంటుంది అంతే. లేకపోతే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఏదో కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగుండరు, తగాదాలు గొడవలతోటి ఏదో నడుపుతూ ఉంటారు. ఏమండి మాకు 5వ తారీఖు పెళ్ళయిందండి, మా ఫ్యామిలీ ఏమి విడిపోలేదు, బాగానే ఉన్నామంటే నీకేం బాగానే ఉంటావు, రేపు నీ పిల్లలు తాట దిగిద్ది, రేపు ఉద్యోగం రావాలి దగ్గర నుంచి పెళ్లి కాడి దగ్గర నుంచి అన్నీ. అంటే ఇక్కడ మూలం బాగా లేకపోతే ఆ బేస్ అదంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అందుకని నేను అనేది డేటు మంత్ ఇయర్ కూడా చూసుకొని, డేటు చూసుకొని, డెస్టినీ చూసుకొని, అన్నీ చూసుకొని, అటు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, ఇటు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లు అన్ని డేటు డెస్టినీలు అన్నీ చూసుకొని ఒక మంచి డేట్ని ఫైనల్ చేద్దాం. అది కాకపోతే ఒక పెళ్లి నెల రేట్ అయింది అనుకోండి, అవనండి 100 ఏళ్ల జీవితానికి తొందరపడి పెట్టుని ముహూర్తాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. అలాంటి పెళ్లిళ్ళ విషయంలో ఇలాంటి వాటిల్లో తొందరపడకూడదమ్మా. తొందరపడకుండా జాగ్రత్తగా చేసుకుంటే బెస్ట్ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి అలా వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అస్సలు మీరు మ్యారేజెస్ చేసేటప్పుడు మీరు అందరినీ కలిసినా ఒక్కసారి ఫోన్లో నాతో ఒక్కసారి సంప్రదించండి. ఎందుకంటే నేను ఫోన్లోనే కాబట్టి ఫ్రీగా కూడా చెప్తానమ్మా. నన్ను ఒక్కసారి కన్సల్ట్ అయ్యండి. ఎందుకంటే నేను చేసిన రీసెర్చ్ అంటే అందరూ నాకన్నా గొప్పవాళ్లే కావచ్చు, కానీ నేను చేసిన రీసెర్చ్ వేరు ఉండొచ్చు కదా. నీ ముక్కులా నా ముక్కు లేదు, నీ కన్నులా నా కన్ను లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు చేసిన రీసెర్చ్ వేరేది ఉండొచ్చు, నేను చేసిన రీసెర్చ్ వేరేది ఉండొచ్చు. నా దగ్గరికి ఏమవుతుందంటే పెళ్ళైనాక వచ్చి సాల్వ్ చేసుకుంటున్నారు. అలా ప్రాబ్లం రాకముందే కలవండి, సొల్యూషన్ ఇస్తాను. అది కాదు చెప్తున్నా కదా, నేను ఒక తండ్రిలాగా ఆలోచించి మీరు వచ్చిన వాళ్ళందరూ నా బిడ్డల్లాగా ఆలోచించి మీకు ఎంత బెస్ట్ ఇవ్వగలిగితే అంత బెస్ట్, ఎంత టైం స్పెండ్ చేసైనా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నం చేసుకోండి. ఏం పోయింది, ఒక ఫోన్ ఎన్నో మందికి ఫోన్లు చేస్తున్నారు. సార్ ఇలా సార్ ఏంటంటే ఈ డేట్ పెట్టుకున్నామండి అంటే ఇది కాదులేయా ఇంకోటి లేదు సార్ అడ్వాన్స్ కట్టామంటే కట్టారు పోతే పోయిద్ది డబ్బులే, కానీ పిల్లల జీవితాలు పాడు చేయమాకండి అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. దాని ప్రకారంగా చేసుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ రావస్తాయి. నమస్కారం.